గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం యూఎస్డిటీ అంటే మన ఇన్ఫినిటీ ఇన్కమ్లో నుంచి వచ్చిన అమౌంట్ని యూఎస్డిటీలో వస్తాయి కదా, వీటిని మనం మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మన ఇండియన్ బ్యాంక్ రూపీస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చి మన దాంట్లో మినిమం $10 ఉండేటట్టు చూసుకోండి. ఓకే, $10 ఫైన్ ఉన్నాయి ఇప్పుడు నా వాలెట్లో. ఈ డాలర్స్ని మనం ఇండియన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఐడియా ఉంది మీకు, తర్వాత ఇది జియోటెస్ అండి. ఇది నేను గత 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ యాప్ జియోటెస్. నేను ఇప్పటివరకు చాలా వరకు విత్డ్రా కూడా చేశాను. ఇది లాస్ట్ ఆగస్టులో చేసిన ట్రాన్సాక్షన్స్ ఇవి నాకు ఇన్ఫినిటీలో వచ్చిన ఇన్కమ్ అండి. విత్డ్రా చేశాను. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఇక్కడ యూఎస్డిటీ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ డిపాజిట్ ఉంటుందండి. విత్డ్రా మొదలు పెట్టలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. డిపాజిట్ మాత్రం ఉంది. ఇందులో మన బిఎస్సి నెట్వర్క్, మన బీఈపీ 20 కదా, బిఎస్సి నెట్వర్క్ సెలెక్ట్ చేసి గెట్ డిపాజిట్ అడ్రస్ కొడితే మనకు అడ్రస్ వస్తుంది. దాన్ని కాపీ చేసి మనం మన ట్రస్ట్ వాలెట్లోకి వెళ్తాం. ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి సెండ్ కొట్టి అడ్రస్ని పేస్ట్ చేసి ఇప్పుడు మన యూఎస్డిటీని ట్రస్ట్ వాలెట్ నుంచి జియోటెస్ యాప్కి పంపిస్తున్నాం. జియోటెస్ యాప్ రిఫరల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దానిలో డిస్క్రిప్షన్లో చూసి మీరు డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు. మీరు నా రిఫరల్ లింక్ ద్వారా వస్తే మీకు ఎక్స్ట్రా కాయిన్స్ కూడా వస్తాయి. ఒక ₹100 వర్త్ కాయిన్స్ వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ నాది ₹2511 అవైలబుల్ టోటల్ పోర్ట్ఫోలియో అండి. అంటే నా దగ్గర ఎన్ని కాయిన్లు ఉన్నాయి అనేది ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో యూఎస్డిటీ డిపాజిట్ అవ్వలేదు, అదొక 1 minute టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ నా జియోటెస్ వాలెట్లోకి డాలర్లు వచ్చినాయండి, 10 USDT అక్కడ పంపించిన. ఇక్కడ 10 USDT వచ్చినాయి. ఇవ్వండి, 10 USDT కనిపిస్తున్నాయి కదా, 10 USDT డిపాజిట్ అయింది. ఇప్పుడు దాన్ని ఐఎన్ఆర్లోకి ట్రేడ్ చేద్దాం. ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా కింద, ట్రేడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మన కాయిన్ యూఎస్డిటీని మన ఐఎన్ఆర్లోకి మార్చుకుంటున్నాం. ఇప్పుడు యూఎస్డిటీ ఐఎన్ఆర్ ఎంత ఉందంటే ₹85 చూపిస్తుందండి. అంటే మనం బయట సీనియర్స్ దగ్గర కొనే రేట్కి ఇక్కడికి చాలా రేట్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు తక్కువ అమౌంట్ వస్తుంది. మనం బయట సిస్టంలో అమ్ముకునేటప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. నేను ఇంతకుముందు అమ్మిన కాయిన్స్ ఇవ్వండి, ₹88 అమ్మాను, ₹89 అమ్మాను, ₹89 అమ్మాను. ఇప్పుడు యూఎస్డిటీ కాస్ట్ బాగా తగ్గిపోయింది. ఓకే, ₹85కి మనం కొనుక్కోవాలంటే ఈ రేట్ ఉంది, అమ్మాలంటే మాత్రం 86.50 ఉంది. కానీ ఇప్పుడు మనం ఎవరన్నా వీళ్ళు 85.32కి మాత్రమే కొంటానంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెల్ కొట్టాను అనుకోండి, లిమిట్ కొట్టి $10 సెలెక్ట్ చేసి ప్రైస్ వచ్చి నేను 85.32 అంటే వెంటనే సేల్ అయిపోద్ది. నేను ఇప్పుడు స్పీడ్గా అవ్వాలి కాబట్టి నాకు తక్కువ వచ్చినా కూడా చేసేస్తున్నాను. ₹853 వస్తాయండి. ఓకేనా, నాకు $10కి ₹853 వస్తాయి. సెల్ కొడుతున్నాను. నాకు ఇక్కడ జిఎస్టీ 10% కట్టొద్దు. యాక్సెప్ట్. ఆర్డర్ క్రియేట్ అయిపోయింది, సెల్లింగ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు నా డాష్ బోర్డ్లో ₹841 ఇండియన్ రూపీస్ ఉన్నాయండి. వీటిని నేను విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయాలంటే ఏం చేయాలంటే నా బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవాలంటే ఇక్కడ విత్డ్రా ఉంది. ఇది డిపాజిట్ అంటే మన జియోటెస్ వాలెట్లోకి డబ్బులు ఇండియన్ రూపీస్ వేసుకోవడం, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. విత్డ్రా చేయాలంటే ఇది ప్రాసెస్. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నాం, టోటల్ అమౌంట్ 841.3 టోటల్ విత్డ్రా చేస్తున్నాము. విత్డ్రా కొట్టాను. ఇప్పుడు అథెంటికేషన్ కోడ్ అడుగుతుంది. అథెంటికేషన్ కోడ్ గూగుల్ అథెంటికేటర్ నేను ఆన్ చేసుకున్నాను. అందులో అథెంటికేటర్ ఆ కోడ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. మొత్తం అమౌంట్ చేసి విత్డ్రా కొట్టాను.
ఓకే 841. ఇక్కడ మనకి ఛార్జెస్ వచ్చి ఒక్క నిమిషం, విత్డ్రాకి ఆల్రెడీ అప్లై అయిపోయింది అండి. 841.3 విత్డ్రా అయిపోయింది ఇక్కడ. ఓకే, నేను మళ్ళీ కొట్టాను, సారీ. ఇక్కడ విత్డ్రా అయిపోయింది అమౌంట్.